నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. సభా వేదిక తేటగుంట క్యాంపు కార్యాలయం. సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారు. బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జులు, కో యూనిట్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జులు, కో క్లస్టర్ ఇన్ఛార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు, సోషల్ మీడియా మరియు ఐటీడీపీ సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం. నర్సీపట్నం తాళ్లపాలెం రోడ్డు నుంచి జెడ్ గంగవరం వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డు నిధుల నుంచి 45 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా 1.60 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణంతో పాటు ఒక స్లాబ్ కల్వర్టును కూడా నిర్మించనున్నారు. ఈ నూతన రోడ్డు నిర్మాణం పూర్తి కావడం ద్వారా జెడ్ గంగవరం మరియు దొంగలవానిపాలెం గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, టీడీపీ మండల అధ్యక్షులు ఆర్వై పాత్రుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కలిసి ఈ ఇండస్ట్రీస్ కి సుమారు 1,00,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు పాకిరేపేటలో కూడా వీళ్ళ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన జరుగుతున్నాయి, 3-4 ఇండస్ట్రీస్ కి. అలాగే ఇదే సమయంలో మన నర్సీపట్నం యొక్క ఈ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నాతో 3 రోజుల క్రితమే మాట్లాడారు. ఇలాగ ఇండస్ట్రీస్ కొన్ని ఇస్తున్నాను, మీకు కూడా ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాను, ఎక్కడ పెట్టాలో మీరు అందరూ ఆలోచన చేసి పెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది 3 రోజుల క్రితమే. అంతే ముందుగా వారికి ఇండస్ట్రీ మరి ఈ రోజుల్లో వ్యవసాయం గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీస్ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాని ప్రకారంగా ఇవాళ ఇంకా 2-3 ఇండస్ట్రీస్ ఇస్తాను గురించి మాట ఇచ్చాడు. అది కూడా స్థలం ఉంది సార్, ఇవ్వండి సార్ అని చెప్పాను. ఇంకొక ఇండస్ట్రీ జోన్ కింద తయారవుతుంది. ఇండస్ట్రీ జోన్ కింద తయారైతే మన ప్రాంతానికి ఆదాయం వస్తుంది, తర్వాత మన వాళ్ళకి గురించి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇక్కడ ఈ 400 ఎకరాల్లో ఇంకో 410 ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి మనం ఇచ్చేది 150, అంటే ఈ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ ముందుగా 150 ఎకరాల్లో 450 ఎకరాలు ఒకేసారి చేయలేము కాబట్టి ముందుగా 150 ఎకరాల్లో ఫ్యాక్టరీలు కట్టాలని, చిన్న చిన్న యూనిట్లు పెట్టాలని చెప్పి డిసైడ్ చేశాం. దీంట్లో వీరికి ఇప్పుడు చెప్పారు మాట్లాడేది కదా, వారికి 20 కదండి, వీరికి 150, మిగిలిన ఒక 20 ఎకరాలు చిన్న చిన్న యూనిట్స్, అంటే ఎలక్ట్రికల్ తయారు చేయడం, బ్యాటరీలు తయారు చేయడం, ఏ సంవత్సరం అటువంటి యూనిట్స్ వస్తే ఇవన్నీ కూడా ఒక 20 ఎకరాలు కేటాయింపు చేయాలని పెట్టాం. అయితే ఇక్కడ విషయం మాత్రం నేను చెప్పాలి, స్పష్టంగా చెప్తాను, నేను ఓపెన్ గా చెప్తాను. రూల్ ప్రకారంగా అయితే అనాథరైజ్డ్ భూమి గవర్నమెంట్ కింద లెక్క. కానీ ఇక్కడ నేనేం చేశానంటే చంద్రబాబు ఒప్పించాను. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాలు బట్టి అనాథరైజ్డ్ అవ్వచ్చు, ఆ రోజులు భూమి ఆక్రమించుకున్నారు, చెట్లు వేసుకున్నారు, పంట అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇన్ని సంవత్సరాల పాటు పంట పండించుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదండి, జరగకుండా మీరు ఏం చేస్తారు చేయండి అన్నాను. దానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మనసు ఒప్పుకొని దానికి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఏంటంటే 571 ప్లస్ తప్పు రాజన్నారు 571
జీవో ఇచ్చారు. ఆ జీవో తాలకు అర్థం ఏంటంటే 150 ఎకరాలు మీకు ఇష్టం కదా, 150 ఎకరాలు ఎంతమంది రైతులు ఉన్నారో ఆల్రెడీ లిస్ట్ చేశారు కదా. మీకు ఎన్ని ఎకరాలు పోయిందో చూసుకోవాలి, రాస్తారు ఆల్రెడీ రాస్తారు, నా దగ్గర ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ భూమి అయినప్పటికీ కూడా ఈ 577 జీవో ప్రకారంగా ఈ భూమి తాలూకు రేట్ ఎంత ఉందో దాంట్లో సగం రేటు మీకు ఇమ్మని చెప్తుంది. ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, లేదా 10 లక్షలు అకౌంట్ వేసుకున్నారు. ఇది ఈ జీవో తాలూకు ఉద్దేశం. ఇక్కడ ఇంకా చెప్పారు పెద్దయినా ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇస్తారని, అది అగ్రిమెంట్ రాస్తున్నారు గవర్నమెంట్కి. నేను 1500 మందికి చిన్న కానీ పెద్ద కానీ టెక్నీషియన్స్ కానీ ఇటువంటి అన్ని కలిసి 1500 మందికి ఇస్తాను సార్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. సుమారు 450 ఎకరాలు అక్షితాపాలు ఎలాగా లేఅవుట్ వచ్చిందో ఆ లేఅవుట్ అవుతుంది ఇక్కడ. నేను అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తే నేను చెప్తున్నాను, ఈ 1500 ఉద్యోగాలు కూడా భూములు పోయిన వాళ్ళకి ఇద్దాం. ఉంటే ఇంకా మిగిలితే 10,000 ఇద్దాం. అది మీ జిల్లా మీ మండలంలోనే. అలాగే అక్కడ కాఫీ ఇండస్ట్రీ వస్తుంది ఎక్కడ సిట్నీలో, అది కూడా ఊటి అయిపోయింది. దాంట్లో కూడా 500 ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ 500 ఉద్యోగాలు వస్తున్నాయి. అది ఓన్లీ ఆడవాళ్ళకే. ఆ ఇండస్ట్రీలో మగవాళ్ళు పనిచేయడం కాదు, ఓన్లీ ఆడవాళ్ళకే. విలువైన ప్రాంతం అవుతుంది నా దృష్టిలో. అంటే మీరందరూ కూడా సహకరించండి. సహకరించి చేస్తే నేను కూడా 3 సంవత్సరాలు టైం ఉంది నాకు. ఈ 3 సంవత్సరాలు ఈ పని పూర్తి చేసి మీ రుణం తీర్చుకొని. ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.